నిజంగానే బ్రదర్ గారు చెప్పినట్టు మీరిచ్చిన ఫీజులు భోజనానికి కూడా చాలు. అంత మంచి భోజనం ఇక్కడ ఏర్పాటు చేశారట. కనుక మీరు ధన్యులు. మీ జీవితాంతం మర్చిపోకుండా ఈ పరిచర్య కొరకు, అన్న కొరకు ప్రార్థన చేయండి. వచ్చే సంవత్సరం మళ్ళీ నేను ఇందాక చెప్పినట్లు ఇంకా గిటార్, వీణ ఇలాంటివి యాడ్ చేసి మరి అనేక యవనులను దేవుని మహిమ కొరకు నిలవబెట్టాలని ఆకాంక్షిస్తూ దీర్ఘాయుషు ఆయనకు ఇచ్చి ఇంకా దైవ జ్ఞానముతో నింపి మరి జ్యోతిరాజయ్య గారు చెప్పినట్లు ఒక క్రొత్త అభిషేకం రెండంతలుగా జాషువా గారికి దేవుడిచ్చి ఆశీర్వదించాలని, బలపరచాలని కోరుకుంటూ ఇద్దరుల్లో ఇలాంటి డైనమిక్ యంగ్ పాస్టర్ లీడర్ను దేవుడిచ్చినందుకు నేను నిజంగా సంతోషిస్తూ ఇక్కడికి నా కుటుంబ సమేతంగా వచ్చాను. ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. ఎవరు చేయగలరు ఇలాంటివి? ఈ ప్రాంతంలో, అందులో గిద్దలూరులో మా పరిస్థితి అయిపోయింది. మేము సేవ చేస్తూ ఉన్నాం, సామిలయ్య గారు, మేము చేయలేము ఇలాంటి. అసలు సెల్లులో ఏమేమి ఉండేది కూడా మాకు తెలియదు. ఫోన్ ఇస్తే రిసీవ్ చేసుకోవడం, లేదంటే ఫోన్ చేయడం. కానీ ఇదంతా ఈ టెక్నాలజీ అంతా, ఆ జ్ఞానము దేవుడు మరి జాషువా గారికి ఇచ్చి నడిపిస్తున్నందుకు నిజంగా సంఘస్థులు ధన్యులు. చప్పట్లు కొట్టి అయ్యగారిని అవి మనం ఘనపరచాలి. ఈ సమయంలో మా కుటుంబం తరఫున, మా మెస్సియా మినిస్ట్రీస్ తరఫున చిన్న సన్మానం. అందరూ చప్పట్లు కొట్టారు. మా పాస్టమ్మ గారు కూడా ఇలాంటి కుమారులు ఉండడం ఎంతో ధన్యత. మాకు ఒక్క కుమారుడే. నేను మా అబ్బాయితో చెప్తుంటాను, జాషువా నన్ను ఫాలోపుగా అని. ఎందుకంటే ఈ టెక్నాలజీ మాకు తెలియదు. ఆయన దగ్గర నేర్చుకో, ఒక తమ్ముడిగా, ఒక శిష్యుడిగా ఉండి సంఘాలను బలపరచండి, యవనస్తులను బలపరచండి అని ఆమె చెప్తూ ఉంటుంది. అందుకని ఆమె కూడా చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, ఇంత మంచి జ్ఞానం నుంచి నీ బిడ్డను బల